ఈ సంవత్సరం నుంచి సిబిఎస్ఈ 10th క్లాస్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మారబోతుందా? లేదు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ లో అయితే మార్పు లేదు, కానీ కొత్తగా ఇంప్లిమెంటేషన్ వచ్చేటప్పటికల్లా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో ఆల్రెడీ చెప్పినట్టుగా స్టూడెంట్స్ మీద ప్రెషర్ ఎక్కువ అవుతుంది. దీన్ని తగ్గించాలంటే బోర్డ్ ఎగ్జామ్స్ ని మల్టిపుల్ టైమ్స్ కండక్ట్ చేయాలి. దీన్ని ప్రతిపాదిస్తూ ఈ సంవత్సరం దట్ ఈస్ 25-26 అకాడమిక్ ఇయర్ నుంచి 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ సంవత్సరానికి 2 సార్లు కండక్ట్ చేయబడి, అంటే ఇంటర్మీడియట్ సిస్టమ్ లో కనుక మీరు తీసుకున్నట్టయితే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి దట్ ఈస్ క్లాస్ 11 వాళ్ళకి బెటర్మెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి. దట్ ఈస్ వాటిల్ని మనం ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ అంటాం. ఫస్ట్ అటెంప్ట్ లో కనుక మార్క్స్ తక్కువ వచ్చినట్టయితే ఆ సబ్జెక్ట్స్ ని మళ్ళీ రాసి మార్క్స్ ని ఎన్హాన్స్ చేసుకునే ఛాన్సెస్ ఉంది. అండ్ రెండిట్లో ఏదైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుందో ఆ మార్క్స్ ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. సేమ్ ఇదే సిస్టమ్ ని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం ఈ సంవత్సరం నుంచి క్లాస్ 10 కి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సిబిఎస్ఈలో 10th క్లాస్ గనక మీరు రాస్తున్నట్టయితే ఈ సంవత్సరం నుంచి మీకు బోర్డ్ ఎగ్జామ్స్ 2 times కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకటి ఫిబ్రవరిలో, రెండోది మేలో. ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ వచ్చేటప్పటికల్లా దే ఆర్ కంపల్సరీ ఎగ్జామ్స్, దట్ ఈస్ మ్యాండేటరీ. 10th క్లాస్ చదువుతున్న ప్రతి స్టూడెంట్ రాయాల్సిందే. దీంట్లో మ్యాథ్స్, సైన్స్, సోషల్ తో పాటు ఇంగ్లీష్ అండ్ మీ సెకండ్ లాంగ్వేజ్, ఇట్ మే బి తెలుగు, హిందీ, ఫ్రాన్స్, మీ సెకండ్ లాంగ్వేజ్ ఏదైతే చూస్ చేసుకున్నారో అది ఉంటుంది. వేరాస్ మేలో కండక్ట్ చేసే సెకండ్ టైం ఎగ్జామ్స్ వచ్చేటప్పటికల్లా దే ఆర్ కంప్లీట్లీ ద ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్, దట్ ఈస్ బెటర్మెంట్ ఎగ్జామ్స్ అనమాట. అంటే ఫస్ట్ టైం ఫిబ్రవరిలో మీరు ఇచ్చిన బోర్డ్ అటెంప్ట్ ప్రాపర్లీ వెళ్ళలేదు. ఇట్ మే బి ఆఫ్ ద డిఫరెంట్ రీజన్స్, మీ ఒంట్లో బాగోకో లేదా సమ్ కంపల్సరీ సిచ్యువేషన్ వచ్చో ఫస్ట్ అటెంప్ట్ ఆఫ్ ద ఎగ్జామ్ సరిగ్గా వెళ్ళలేదు, లేదా దాంట్లో వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ ని ప్రాపర్లీ రాయలా. దెన్ దీని యొక్క రిజల్ట్ ఏప్రిల్ లో వచ్చిన తర్వాత మీకు మార్క్స్ తక్కువ వచ్చినాయి అండ్ మార్క్స్ ని నేను ఎన్హాన్స్ చేసుకోవాలి అనుకుంటే గనక మీరు మేలో సెకండ్ అటెంప్ట్ ఆఫ్ ద ఎగ్జామ్స్ ఇవ్వచ్చు. దీంట్లో రెండిట్లో నుంచి వచ్చిన బెస్ట్ ఆఫ్ ద మార్క్స్ ని కన్సిడర్ చేసి బోర్డ్ రిజల్ట్స్ లో డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది మెయిన్ గా సిబిఎస్ఈ ఈ సంవత్సరం దట్ ఈస్ 25-26 బ్యాచ్ నుంచి సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ లో స్టార్ట్ చేయబోతున్న మార్పు. యాక్చువల్లీ మీకు ఐఐటి జేఈ ఎగ్జామ్స్ కనుక తీసుకున్నట్టయితే మెయిన్స్ ఎగ్జామ్ సంవత్సరంలో 2 సార్లు కండక్ట్ చేస్తున్నాం. ఎందుకు? స్టూడెంట్ మీద ప్రెషర్ తగ్గడానికి అండ్ ఒక టైం గనక ప్రిపరేషన్ సరిగ్గా అవ్వకపోతే గనక సెకండ్ అటెంప్ట్ మంచిగా ఇచ్చి తన యొక్క బెస్ట్ పర్ఫార్మెన్స్ ని చూపించి మంచి మార్క్స్ ని గెయిన్ చేసుకోవడానికి. ఇదే సిస్టమ్ ని 10th క్లాస్ లో ఈ సంవత్సరం నుంచి ఇంప్లిమెంట్ చేశారు. అండ్ 12th క్లాస్ కి అయితే గనక టిల్ నౌ ఇప్పటికైతే గనక ఎటువంటి మార్పు లేదు. ఇన్ కేస్ దానిలో కూడా ఇంప్లిమెంట్ చేయగలిగేటట్టయితే ఇన్ ఫ్యూచర్ దాన్ని అప్లై చేయడం జరుగుతుంది. ఓకేనా? కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, యాజ్ ఎ టీచర్ నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటయ్యా అంటే ఫస్ట్ అటెంప్ట్ ఆఫ్ ద ఎగ్జామ్స్ కే మీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ప్రిపేర్ అవ్వండి. దట్ ఈస్ ఫిబ్రవరి మీ అటెంప్ట్ ఏదైతే ఉంటుందో దాని యొక్క సిలబస్ మొత్తాన్ని అట్లీస్ట్ బై నవంబర్ మీరు కంప్లీట్ చేసుకున్నట్టయితే గనక డిసెంబర్, జనవరి అట్లీస్ట్ మినిమం 2 times రివిజన్ అయినట్టయితే లాస్ట్ ఫిబ్రవరిలో మీకు ఎగ్జామ్స్ ఉంటాయి. అండ్ మీ ఫస్ట్ పర్ఫార్మెన్స్ బెస్ట్ గా ఇచ్చినట్టయితే గనక మీకు సెకండ్ అటెంప్ట్ దట్ ఈస్ మేలో రాసే మళ్ళీ ఎగ్జామ్స్, ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ కి అటెంప్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అండ్ దీనిపైన పాజిటివ్ అండ్ నెగిటివ్ బోత్ రివ్యూస్ ఉన్నాయి. దీనిలో పాజిటివ్ రివ్యూస్ వచ్చేటప్పటికల్లా స్టూడెంట్ మీద ప్రెషర్ తగ్గుతుంది. డిఫరెంట్ కారణాల వల్ల ఫస్ట్ అటెంప్ట్ కనుక మంచిగా ఇవ్వకపోతే అతనికి సెకండ్ ఛాన్స్ దొరుకుతుంది. దీని మీద నెగిటివ్ ఇంప్రెషన్స్ వచ్చేటప్పటికల్లా ఇయర్ కొంచెం ప్రొలాంగ్ అవుతుంది. అంటే సిబిఎస్ఈ ఇయర్ జనరల్లీ మీకు వచ్చేటప్పటికి ఫిబ్రవరిలో కంప్లీట్ అయిపోయినట్టయితే జనరల్లీ ఏప్రిల్ దగ్గర నుంచి మళ్ళీ క్లాస్ సెషన్ స్టార్ట్ అవుతుంది. కానీ మీకు మేలో సెకండ్ అటెంప్ట్ ఉండడం వల్ల ఇయర్ టిల్ జూన్ దాకా ప్రొలాంగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇది ఒక నెగిటివ్ ఇంప్రెషన్ కనబడుతుంది. రెండోది వచ్చేటప్పటికల్లా ఆటోమేటికల్లీ దీని నుంచి లాజిస్టికల్ గా తీసుకున్న లేదా సైంటిఫికల్లీ తీసుకున్న స్టూడెంట్స్ కి కొన్ని స్కూల్స్ నెగిటివ్ ఇంప్రెషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. కాకపోతే ఏదేమైనప్పటికీ కూడా ఈ సంవత్సరం నుంచి అయితే గనక ఈ సిస్టమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ దీన్నే బై యాన్యువల్ ఇయర్ ఎండ్ ఎగ్జామినేషన్ అంటాం. ఈ సంవత్సరం నుంచి మీకు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దీని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఫర్దర్ క్వెరీస్ ఏమైనా ఉన్నా డెఫినెట్లీ కింద కామెంట్ లో తెలియజేయండి. మీ ప్రతి కామెంట్ కి కూడా నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ క్లాస్ సెషన్ లో మళ్ళీ కలుద్దాం.